మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, అపోస్తుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారైతిరి. కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా చాలండి. చదువుకున్న లేఖన భాగాన్ని ధ్యానం చేసినప్పుడు పౌలు అపోస్తుడు తెస్సలోనీయులకు ఉత్తరం రాస్తూ తెస్సలోనిక సంఘాన్ని గురించి ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటయ్యంటే పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవములో మీరు వాక్యమును అంగీకరించారు, మమ్మును ప్రభువుని పోలి నడుచుకుని వారై ఉన్నారు. కాబట్టి మాసిదోనియాలోను అకాయిలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఇక్కడ తెస్సలోనికలో ఉన్న సంఘం గురించి పౌలు గారు ఉత్తరం రాస్తూ వారిని గురించి మాట్లాడుతూ 3 మాటలు అక్కడ చెప్తున్నాడు. మొదటిది, వారి జీవితాల్లో ఉపద్రవములో వాక్యమును అంగీకరించి పరిశుద్ధాత్మలో ఆనందించారట. రెండవది, వారి జీవితాల్లో వారు చేసిన పని ఏంటంటే మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్న వారై ఉన్నారు. 3, మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయి ఉన్నారు. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం దేవుని సంఘములో కూర్చున్న మన జీవితాల్లో మొదటగా పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉపద్రవమైన శ్రమలైన శోధనలైన దేవుని వాక్యాన్ని అంగీకరించే వారుగా ఉండాలి. ఆమేన్. పరిశుద్ధాత్మలో ఆనందించేవారుగా ఉండాలి. మొదటిది, ఒక ఆత్మీయుడు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మలో ఆనందించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ఆనందిస్తామో వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే శ్రమైనా శోధనైనా ఇరుకైనా ఇబ్బంది అయినా వారి జీవితాల్లో నష్టం జరిగినా కష్టాలు వచ్చినా కన్నీరు ఎదురైనా అనారోగ్యాలు దాపరించినా ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో ఏర్పడినా మనం ఎలా ఉంటామో తెలుసా? వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉంటాం. ఆమేన్ చెప్పండి. వాక్యాన్ని అంగీకరిస్తాం. నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు కలిగినా మన జీవితంలో వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉంటాం. ఎలా ఉంటాం? మనమైతే ఏం చేస్తామో తెలుసా? మన జీవితాల్లో ఏం కోరుకుంటామో తెలుసా? మన జీవితంలో శ్రమ ఉండకూడదు, శోధన ఉండకూడదు, మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడకూడదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు వాక్యాన్ని అంగీకరించేవాడవు కాదు. నీలో పరిశుద్ధాత్మలో ఆనందించే అనుభవం లేదు. లోకాన్ని బట్టి ఆనందిస్తావు. లోకంలో ఉన్న వెండి బంగారాలను బట్టి, వస్తు వాహనాలను బట్టి, లోక పద్ధతులను బట్టి, లోక సంబంధమైన వ్యవహారాలను బట్టి నువ్వు ఆనందించేవాడుగా ఉంటావు. పరిశుద్ధాత్మలో ఆనందించిన వారు ఎలా ఉంటారయ్య అంటే
వారి జీవితంలో చెప్పనా సౌఖ్యంగాని మహిమాయుక్తమైనటువంటి ఆనందాన్ని వారు అనుభవించేవారుగా ఉంటారు. ఈ యొక్క తెసలోనికలో ఉన్న విశ్వాసులు ఎలాంటి వారై అంటే, ఏదో మేలు జరిగితే ప్రభుని అంగీకరించలా, వారి జీవితాల్లో అద్భుతం జరిగితే ప్రభుని అంగీకరించలా, వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తే ప్రభుని అంగీకరించలా. వారు ఎలాంటి పరిస్థితుల్లో అంగీకరించారో తెలుసా? ఉపద్రవంలో. ఎలాగంట చెప్పండి? ఉపద్రవములో, కష్టకాలంలో, శ్రమలు వారి జీవితాల్లో దాపరించినప్పుడు వారు ఏం చేశారో తెలుసా? వాక్యాన్ని అంగీకరించారు. పరిశుద్ధాత్మలో ఆనందించగలిగారు. వారు ప్రభుని అంగీకరించినప్పుడు ఎప్పుడో తెలుసా? శ్రమల సమయం, శోధనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారు ఏం చేశారో తెలుసా? పరిశుద్ధాత్మలో ఆనందించిన వారుగా ఉన్నారు. ఆమేన్ చెప్పండి. మరి మన జీవితంలో ఉపద్రవం మన జీవితంలోనికి వచ్చిందనుకో, ఆనందిస్తామా? మాట్లాడరే. వస్త్రహీనత వచ్చింది, మనం ఆనందిస్తామా? కరువు వచ్చింది, మనము ఆనందిస్తామా? మన జీవితంలో శ్రమ ఎదురైంది, ఆనందిస్తామా? కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? గొప్ప ఉపద్రవంలో, ఎప్పుడండి? గొప్ప ఉపద్రవంలో పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ వాక్యాన్ని అంగీకరించారట. ఈ రోజున క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, రాబోయే దినాలు ఏయో మంచిగా ఉంటాయని అనుకోమాకు. ఎందుకో తెలుసా? ప్రభు రాకడ దినం అతి సమీపంగా ఉంది. నేడో రేపు ప్రభు యొక్క రాకడ రాబోతుంది. ప్రభు రాకడ కాలంలో ఏం జరుగుతుంది? సంఘానికి శ్రమ కలుగుతుంది. మనుషుల పైన మనుషులు లేస్తారు. ఈ రోజున రాజ్యం పైన రాజ్యం లేస్తుంది. ఎక్కడ చూసిన యుద్ధాలు, ఎక్కడ చూసిన భూకంపాలు, ఎక్కడ చూసిన ప్రకృతి వైపరీత్యాలు, ఎక్కడ చూసినా కూడా నష్టం వాటిల్తుంది. ఇప్పుడు జరుగుతున్నది కూడా ప్రస్తుతం అదే. దేశం మీద దేశం లేస్తుంది. ఒకే దేశంలో ప్రాంతీయ తత్వం, ఒకే దేశంలో మత కల్లోలాలు, ఒకే దేశంలో, ఒకే ప్రాంతంలో కులగజ్జి. కులగజ్జి. మీరు చూస్తున్నారా? ప్రపంచంలో ఏం జరుగుతుందో? ఇవన్నీ ఏంటో తెలుసా? దేవుని రాకడకు సూచనలు. ఒక్క ఇంటిలోనే ముగ్గురు ఒక పక్షాన ఉంటే ఇద్దరు ఒక పక్షాన ఉంటారంట. భార్య, భర్త, పిల్లవాడు ఒక పక్కన ఉన్నారనుకో, ఇద్దరు కొడుకులు, కుమారులు మరో పక్షాన ఉంటారు. తల్లి పైన కుమార్తె లేచేటటువంటి దినాలు, తండ్రి పైన కుమారుడు లేచేటువంటి దినాలు ఇవి మంచి దినాలు కాదు. రాబోతున్న దినాలు మంచివి కాదు. నువ్వు అనుకుంటున్నావు ఫ్యూచర్ మాకు బాగా ఉంటుంది. ఏముంటుంది? ఫ్యూచర్లో మేము బాగా సంతోషిస్తాము అని అనుకోమాకండి. వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాబోయే దినం ఉగ్రత దినం. ఏ దినం అండి? ఉగ్రత దినం. రాబోయే దినం ఏంటో తెలుసా? భయానకమైన స్థితిగతులు ఉండే దినాలు. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడే నువ్వు క్షేమంగా ఉన్నావు, ఆమేన్, ఇప్పుడే నువ్వు సౌఖ్యంగా ఉన్నావు, ఇప్పుడే నీ జీవితంలో నెమ్మదిని అనుభవిస్తున్నావు. ఇంకా రాబోయే దినాల్లో నెమ్మది ఉండదు. రాబోయే దినాల్లో ఏ క్షణాన ఏం జరగబోతుందో తెలియని ఆందోళన, కలవరం నీ జీవితంలోనికి రాబోతుంది. ఎందుకంటారా? ప్రపంచాన్ని చూడండి. ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక దేశం మీదకి ఒక దేశం అగ్రరాజ్యాలు అనిపించుకోవాలి. అగ్రస్థానం కొరకు దేశంపై దేశం యుద్ధాలు చేస్తున్నాయి. అంతకెందుకండి, మన భారతదేశంలోనే ఎన్నడూ లేనటువంటి మత పిచ్చి పట్టింది. ఏ పిచ్చి పట్టింది?
మత పిచ్చి పట్టింది. ఎన్నడూ లేని కులగజ్జి భయంకరమైపోతుంది. కంప్యూటర్ యుగంలో కూడా ఇప్పుడు ఏమైపోతుందో తెలుసా? కులము, మతము అని, ప్రాంతీయ తత్వం అని విభాగించి రాజకీయ నాయకులు చేస్తున్న పని ఏంటో తెలుసా? విభాగించి పరిపాలించాలని ప్రయత్నం చేస్తున్నారు. స్వార్థ బుద్ధితో రాజకీయ నాయకులు సైతం విభాగించి పరిపాలించాలనుకుంటున్నారు. ఏంటి విభాగించటం? కులాన్ని విభాగించటం, మతాన్ని విభాగించటం. వాళ్ళ స్వార్థం కొరకు ప్రజల్లో ఉన్న ఐక్యతను పోగొడుతున్నారు. వారి స్వార్థం కొరకు ప్రజల్లో ఉన్న క్షేమాన్ని పాడు చేస్తున్నారు. ఈరోజున గమనించండి, అలాంటి పరిస్థితులు రాబోతున్నాయి. అయితే మనం ఏం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలి అంటే పరిశుద్ధాత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. దేంట్లో నేర్చుకోవాలి? పరిశుద్ధాత్మలో ఆనందించడం నేర్చుకోవాలి. వస్తు వాహనాలను బట్టి కాదు, మన జీవితంలో వెండి బంగారాలను బట్టి కాదు, మన జీవితంలో కలిగి ఉన్న కలిమిని బట్టి కాదు ఆనందించేది. మన జీవితంలో పరిశుద్ధాత్మలో ఆనందించాలి. దేవుని యందు ఆనందించడం నేర్చుకోండి. దేవుని యందు ఆనందించడం నేర్చుకోండి. శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బందులైనా వాక్యాన్ని అంగీకరించడం నేర్చుకోండి. తెసలోనికలో ఉన్నటువంటి ప్రజలు ఏదో మేలు జరిగిందని, నడునొప్పి తగ్గిపోయింది, భార్య భర్తలు కట్టబడ్డారని, లేకపోతే కుటుంబంలో ఏదో అద్భుతం జరిగిందని వారు వాక్యాన్ని అంగీకరించలేదండి. ఉపద్రవములో, ఎప్పుడండి? ఉపద్రవములో వారు అంగీకరించిన వారుగా ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో కూడా నువ్వేం చేయాలో తెలుసా? శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కూడా పరిశుద్ధ ఆత్మలో ఆనందించాలి. బైబిల్ చెప్తుంది దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని చదవండి. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు నువ్వు దేవుని రాజ్యంలో ఉండావంటే, దేవుని రాజ్యంలో ఉండాలి అంటే నీ జీవితంలో ఏం కలిగి ఉండాలో తెలుసా? ఏం కలిగి ఉండాలి? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదట దేవుని రాజ్యం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. ఎక్కడుంది? మీ మధ్యనే ఉన్నది అని ప్రభు చెప్పాడు. దేవుని రాజ్యములో ఉన్నవాడు పరలోక రాజ్యాన్ని భూమి మీదే అనుభవించే వ్యక్తి ఎలా ఉంటాడంటే నీతితోనూ సమాధానంతోనూ పరిశుద్ధాత్మలో ఆనందించేవాడుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్మలో ఆనందించేవాడుగా ఉంటాడు. వాడికి ఏదో లాటరీ తగిలిందని ఆనందించడు, మేలు కలిగిందని ఆనందించడు. ఆయన ఆనందం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ఆనందం ఏంటంటే పరిశుద్ధాత్మలో ఆనందిస్తారు. పరిశుద్ధాత్మలో ఆనందిస్తారు. మరి నువ్వు వేటిని బట్టి ఆనందిస్తున్నావు? వేటిని బట్టి ఆనందిస్తున్నావు? దేవుని పిల్లలమైన మనం శ్రమ కలుగుతుంది ఈ లోకంలో, శోధన కలుగుతుంది ఈ లోకంలో. ఈ యొక్క జీవితమే యుద్ధరంగం. ఈ జీవితమే ఒక యుద్ధరంగం. ప్రతిరోజు ప్రతి క్షణం పోరాడవలసిన ఆ సమయంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా? పరిశుద్ధాత్మలో ఆనందించేవాడుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. పరిశుద్ధాత్మలో ఆనందించేవారుగా ఉండాలి. మరి మన జీవితాలు పరిశుద్ధాత్మలో ఆనందించేవారు ఎంతమంది అండి? ఎంతమంది? పౌలు శీలల్ని పట్టుకుని బండలేసి బిగించి కొరడాలతో కొట్టి రక్తం కారుతా ఉంటే వాళ్ళు మధ్యరాత్రిలో లేచి ఏం చేస్తున్నారో తెలుసా? పాటలు పాడుతున్నారు. ఏం పాడుతున్నారు? ప్రార్థనలు చేస్తున్నారు. ఆనందంతో. పాటలు ఎప్పుడు పాడతావు? నువ్వు చెప్పు.
ఎప్పుడు పాడగలుగుతావు? పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు పాడగలుగుతావు. నీకు సంతోషం కలిగినప్పుడు పాటలు పాడతావు. సంతోషంగా ఉంటే కిచెన్లో అంటావు. లేకపోతే సంతోషం లేకపోయింది అనుకోండి, అబ్బా కిచెన్లో ఉన్న పనిముట్లన్నీ సొట్ల పడిపోతాయి. ఏమవుతాయండి? సొట్ల పడిపోతాయి. కోపం వస్తే సొట్ల పడిపోతాయి. పిల్లలు ఈ పగిలిపోతుంది. ఏం పగిలిపోద్ది? తప్పు చేసేది మీరు, శిక్షించేది పిల్లల్ని. భార్యాభర్తల మధ్యన కోపం వస్తే పిల్లలను పట్టుకుని కొడతారండి. వీళ్ళేం విశ్వాసులో. దేవుని వాక్యం చెప్తుంది పరిశుద్ధాత్మలో ఆనందించాలి. పరిశుద్ధాత్మలో ఆనందించినప్పుడు వారి జీవితాల్లో ఎలా ఉంటారో తెలుసా? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, రాబోవైన అవి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవు. అందుకని క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని వారు అనుభవిస్తారు. క్రీస్తులో ఉన్న మాధుర్యాన్ని అనుభవించి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఆనందించేవారుగా ఉంటారు. ఎలా ఉంటారు? ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి ప్రజలు అలాంటి వారు. రెండవది ఏంటో తెలుసా? వారి జీవితాల్లో దైవజనుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే అనుభవం. ఏ అనుభవం అండి? చెప్పాలి. దైవజనుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించే అనుభవం. ఈ రోజున ఇన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న నీవు దైవజనుడిని అనుసరించగలుగుతున్నావా? దైవజనుడు ఏ భారం కలిగి సువార్త చేస్తున్నాడు, ఏ భారం కలిగి దేవుని సన్నిధిలో ఆయన నడుస్తూ ఉన్నాడో, ఏ భారం కలిగి ప్రార్థన చేస్తున్నాడో, ఏ భారం కలిగి సువార్తను ప్రకటిస్తున్నాడో నువ్వు ఎప్పుడైనా గ్రహించగలిగావా? దైవజనుడిని అనుసరించగలిగావా? దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు నిజమైన ఆత్మీయుడివైతే, ఆత్మీయురాలవైతే దైవజనుడిని, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించాలి. ఏం చేయాలి చెప్పండి? వారిని వెంబడించేవారుగా ఉండాలి. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి అని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారికి గొర్రెవైతే, ఆయన్ని కాపరిగా నువ్వు చేసుకుంటే, ఆయన యొక్క కాపుదల్లో, ఆయన సంరక్షణలో, ఆయన యొక్క పోషణలో నువ్వు బ్రతికేదానివైతే ఆయనను వెంబడించేవాడుగా ఉంటావు, ఆయనను అనుసరించేవాడుగా ఉంటావు. కానీ ఈ రోజున మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? దైవజనుడు ఈ మార్గం గుండా వెళదాము అంటే నువ్వు వేరొక మార్గం గుండా వెళతావు. దైవజనుడు ఒకటి చేద్దామంటే నువ్వు మరొకటి చేస్తావు. ఎక్కడ నువ్వు అనుసరిస్తున్నావు? దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా అండి? ఉపద్రవంలో, శ్రమలో, శోధనలో, ఇరుకులో, పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ వాక్యాన్ని అంగీకరించారు. వారి జీవితాలు ఎలా ఉన్నాయి అంటే, రెండవది వారి జీవితం ఎలా ఉందో తెలుసా? మమ్ములను, ప్రభువుని పోలి నడుచుకున్నారట. ఎవరిని పోలి నడుచుకున్నారు చెప్పండి? ఎవరిని పోలి నడుచుకున్నావు? మరి నువ్వు పోలి నడిచేది ఎవరిని? రాజకీయ నాయకుల్ని. ఏ నాయకుడు? రాజకీయ నాయకుడు. నువ్వు విశ్వాసవి సినీ యాక్టర్ని పోలి నడుస్తావు. నీ క్రాపు, నీ వేషధారణ, నీ భాష, నువ్వు మాట్లాడేటువంటిది అంత. ఆడెవడ ఈ మధ్యన తగ్గేదే లేదు అంటున్నాడట. వీళ్ళు కూడా తగ్గేదే లేదు. బైబుల్ ఏం చెప్తుంది? నిన్ను నీ తగ్గించుకోమని చెప్పింది. తగ్గేదే లేదు అని హెచ్చించుకోమని ఉందా? క్రైస్తవుడు కూడా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తగ్గేదే లేదు. ఉండరా నువ్వు అనుసరించేది? నువ్వు నేర్చుకున్న వాక్యం ఏంట్రా? నువ్వు నేర్చుకున్నటువంటి విధానం ఏంటి?
బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. బైబిల్కి వ్యతిరేకంగా ఎవడో సినిమా యాక్టర్ మాట్లాడాడని నువ్వు మాట్లాడకూడదు, నువ్వు అనుసరించకూడదు. మరి నువ్వు అనుసరించేది ఎవరినే? అదేంటో క్రాపు, చుట్టూరు గుండు కొడుతున్నారు మధ్యలో. చిన్నప్పుడు తాటేకి బుట్టలు అని ఉండే. ఏ బుట్టలో తెలుసా? బెల్లాన్ని ప్యాక్ చేసి, చిన్నప్పుడు ఏమన్నా ఖర్చులు ప్యాక్ చేయాలంటే తాటికి బుట్టల్లో ప్యాక్ చేసేవాళ్ళు. తాటికి బుట్ట ఎట్లా ఉంటుంది తెలుసా? ఎదర చిన్న మూతి, లోపల పైన వెడల్పుగా ఉండేది. అట్లా ఉండి ఇలా క్రాపులు చూస్తుంటాయి. హోటల్లో సప్లయర్స్ ఉంటారు చూసావా, వాళ్ళు క్యాప్లు పెట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసారా? పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు క్యాప్లు పెట్టుకుంటారు. వాళ్ళ క్యాప్ టైట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది? టైట్గా ఉంటుంది. ఈ పైన మాత్రం వెడల్పుగా కనపడుతూ ఉంటుంది. అట్లా క్రాపులు. పిల్లల్ని ఏమన్నా మందలెత్తున్నారా? పిల్లల్ని అరే అదేం క్రాప్రా, అరే చిన్నోడు అదేం క్రాప్రా అని అది ఉందా? ఇప్పుడు ఐబ్రూస్ కట్ చేస్తున్నారు. ఏం కట్ చేస్తున్నారు? ఇంతకు వస్తున్న ఒక కుర్రోడు చక్కగా ఉన్నాడు, ఎర్రగా చక్కగా బుద్దుగా చక్కగా ఉన్నాడు. ఆడు ఐబ్రోస్ కట్ చేశాడు. ఏం కట్ చేశాడు? కటింగ్. ఏంటి? ఎవరిని అనుసరిస్తున్నావు? ఒక క్రైస్తవురాలుగా ప్రభుని, దైవ సేవకుల్ని అనుసరించాలి. మీ దైవ సేవకుడు ఏమన్నా రకరకాలైన కటింగ్ వేసుకుని తిరుగుతున్నాడా? మాట్లాడరే. రకరకాలుగా కటింగ్ వేసుకుని తిరుగుతున్నాడా? నీ వస్త్రధారణ ఎలా ఉండాలి? నువ్వెవరిని అనుసరించాలి? ఎవరిని అనుసరించాలండి? దైవజనులను, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరిస్తే, వారిని అనుసరిస్తే ఎక్కడికి వెళ్తావో తెలుసా? జీవ మార్గంలో నువ్వు నడుస్తూ గమ్యాన్ని చేరగలుగుతావు. ఎక్కడ చేరతావు? నువ్వు చేరవలసిన నూతన సియోనుకి చేరగలుగుతావు. లోకస్తులను అనుసరించేవా? లోకాన్ని అనుసరించేవా? లోకంలో ఉన్న ట్రెండ్ ఏంటండి? ట్రెండ్. మనం అనుసరించేది ఏంటంటే, అయ్యగారు ఇప్పుడు ట్రెండ్ ఇదేనండి. ఏదంట? బైబిల్ దానికి ఒప్పుకోదు. బైబిల్ దానికి ఒప్పుకోదు. లోకాన్ని అనుసరించదు బైబిల్. బైబిల్ని నువ్వు అనుసరించాలి. బైబిల్ నీవు అనుసరించాలి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, దైవజనులను, దేవుణ్ణి అనుసరించేవారుగా ఏం చేయాలంట? అనుసరించి నడవాలి. మరి మన జీవితాల్లో నేర్చుకునేది ఏంటి? మనం అనుసరించేది ఏంటి? లోకాన్ని, లోక ఆచారాలను అనుసరిస్తున్నాం. కానీ వాక్యం ఎరిగిన దానివే, వాక్యం ఎరిగిన వాడవే, అయ్యో ఇలా చేయకూడదే అన్న ఆలోచన ఉంటుందా? అయ్యా వాళ్ళు చేయమన్నారు, మేము చేస్తున్నాం. దేవునికి ఎక్కడ సంపూర్ణమైన విధేయత నువ్వు చూపుతున్నావు? ఎక్కడ సంపూర్ణమైన విధేయత నువ్వు చూపుతున్నావు? అనుసరించేటప్పుడు దైవ సేవకులను ఎవరిని అనుసరించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని అనుసరించేవాడుగా ఉండాలి. 3, నువ్వు ఎలా ఉండాలి అంటే, నువ్వు వాళ్ళని అనుసరిస్తూ ఇతరులకు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? వీళ్ళు మాసిదోనియాలోను అకాయ ప్రాంతంలో వారికి విశ్వాసులందరికీ ఏమయ్యారు? మరి నువ్వు మాదిరిగానే ఉన్నావా? విశ్వాసులకు మాదిరిగానే ఉన్నావా? నా పాయింట్ ఇది. విశ్వాసులకు
మాదిరిగా ఉన్నావా? వారు దైవజనులను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకున్నారట. ఎవరిని పోలి? చెప్పాలి గట్టిగా. ఎవరిని పోలి నడిచగరు? దైవజనులను ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని పోలి నడుచుకున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ జీవితాల్లో వారు ఏం నేర్చుకున్నారో వాటిని పోలి వారు నడుచుకున్న వారుగా ఉన్నారు. ఆమేన్. అందుకే వారి జీవితాల్లో ఎలా ఉన్నారంటే మాసిదోనియా ప్రాంతంలోను అకయ ప్రాంతంలోను విశ్వాసులకు మాదిరిగా ఉన్నారట. ఎలా ఉన్నారు? మరి మీ కుటుంబానికి నువ్వు మాదిరేనా? నీ తల్లి నీ యొక్క బిడ్డలకు నువ్వు మాదిరి అయిన తల్లివేనా? నీ పిల్లలకు నువ్వు మాదిరి అయిన తండ్రివేనా? మాదిరిగా ఉన్న తండ్రిగా ఉన్నావా? మాదిరిగా ఉన్న తల్లిలాగా ఉన్నావా? ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఎవరికి మాదిరిగా ఉండాలి? విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. విశ్వాసంలో ఏముండాలి? ఏం కనపడాలి? ఏం కనపడాలి? విశ్వాసుల జీవితాల్లో ఏం కనపడాలి? చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం. నా సహోదరులారా ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఆమేన్. నీ జీవితంలో విశ్వాసిగా నువ్వు నేర్చుకోవలసిన పాఠం ఏంటయ్యా అంటే శ్రమ అనుభవమును ఓపికతో మాదిరిగా పెట్టుకోవాలి. ఓపికను దేన్ని? శ్రమ కలిగినప్పుడు ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? చెప్పాలి. అయ్యా నేను ఓర్చుకోలేకపోతున్నాను అయ్యా. ఓర్చుకోకపోతే ఏమవుతుంది? కోడిగుడ్డు అప్పుడే ఆమ్లెట్ అయిపోద్ది. ఓర్చుకుంటే ఒక సంవత్సరం పాటు ఓర్చుకున్నారనుకో, కోడిగుడ్డు పిల్ల అవుతుంది. పిల్ల అయిన తర్వాత పెద్ద కోడి అవుతుంది. కోడి అయిన తర్వాత ఏమవుతుంది? నేను ఓర్చుకోలేనయ్యా. మా ఆయనతో నేను పెట్టేటువంటి శ్రమ నేను ఓర్చుకోలేనయ్యా. ఓర్చుకోమాకు. కోర్టుకెళ్ళు, పోలీస్ స్టేషన్కి వెళ్ళు, పెద్దల దగ్గరికి వెళ్ళు, సంసారాన్ని ఈదులో పెట్టుకో. నువ్వు ఎలా మాదిరేవు? నువ్వు ఎలా ఉంటావు? నువ్వు విశ్వాసమేనా? విశ్వాసులు దేనికి మాదిరిగా ఉండాలి అంటే శ్రమ అనుభవిస్తూ నువ్వు ఓర్పుకి మాదిరిగా ఉండాలి. దేనికి మాదిరిగా ఉండాలి? ఓపికకు మాదిరిగా ఉండాలి. శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఓపికతో మాదిరిగా ఉండాలి. మరి మన జీవితాల్లో ఉన్నాయా? కుటుంబాల్లో శ్రమలు వస్తాయి. భార్య భర్తల మధ్యన ఒక్కొక్కసారి క్రాషెస్ వస్తాయి. ఒక్కొక్కసారి అపార్థాలు ఎదురవుతాయి. ఒక్కొక్కసారి అర్థం చేసుకోవటం పొరపాటు జరుగుతుంది. క్రాషెస్ వస్తాయి. రావని నేను చెప్పట్లా. అప్పుడు ఏం కావాలో తెలుసా? విశ్వాసి శ్రమ అనుభవిస్తున్నప్పుడు ఓపిక ఉండాలి. ఏముండాలి? చెప్పాలి. నాకు ఓపిక లేదయ్యా, నేను ఓర్చుకోలేనయ్యా. ఓర్చుకోలేని వాళ్ళే పోలీస్ స్టేషన్కి వెళ్ళేది. ఓర్చుకోలేని వాళ్ళే ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఈదులు అంటే తిరిగేది. గుట్టుగా చేసుకోవలసిన సంసారాన్ని, గుట్టుగా కట్టుకోవలసిన కుటుంబాన్ని ఈదుల్లో పెట్టుకుని నవ్వుల పాలు చేసుకుంటారు. ఈ రోజున చాలా మంది అనుకుంటారు, ఇక్కడికి వెళ్తే మా కుటుంబం కట్టబడతా ఉండదు.
కట్టబడతం ఉండదు. నేను పబ్లిక్ అయిపోయా, నా భార్య నన్ను పబ్లిక్ చేసేసింది, నా భర్త నన్ను పబ్లిక్ చేసేసాడు, అందుకని నేను దాని మీద ప్రేమ నాకు లేదు, నాకు వద్దు. ఏమంటాడు? పోలీసుల ముందు 2 దెబ్బలు ఉన్నప్పుడు బాధ కలిగినప్పుడు అయ్యా చేతనయ్యా అంటాడేమో కానీ వాడు హృదయాంతరంగంలో మార్పు రాదు. ఆమెలో మార్పు రాదు. నీ మీద ద్వేషం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ద్వేషం పెరుగుతుంది, అసూయ పెరుగుతుంది, కోపం పెరిగిపోతుంది. నీ జీవితంలో ఏం చేయాలో తెలుసా? ఆయమన్న విశ్వాసం అయితే నీ జీవితంలో శ్రమ కలుగుతున్నప్పుడు ఓపిక కావాలి. ఏం కావాలి చెప్పండి? ఓర్చుకోవడానికి నువ్వేం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, ఈ శ్రమని ఎదుర్కొనే ఓపిక నాకు దయచే, ఓర్పును నాకు దయచే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో వేలాడుతూ ఆయనను సిలువ పైన అమానుష్యంగా కొట్టి శ్రమ పెడుతూ ఆయన బాధిస్తూ ఉంటే, చంపలను వాయిస్తూ ఉంటే, గడ్డం పట్టుకుని పెరుకుతూ ఉంటే, కొరడాలతో కొడుతూ ఉంటే, ఖండించి ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడో తెలుసా? శ్రమను ఓపికతో ఓర్చుకున్నాడు. ఏం చేశాడండి చెప్పాలి? ఓపికతో ఓర్చుకున్నాడు. ఆయన ఎదురాళ్ళ దూషిస్తున్న వారిని ఆయన బదులు దూషించలా, శ్రమ పెడుతున్న వారిని ఆయన బెదిరించలా. ఏం చేసాడో తెలుసా? ఓర్చుకున్నవాడుగా ఉన్నాడు. ఒక క్రైస్తవుడుగా నువ్వు నేర్చుకోవలసిన పాఠం, నీవు సమాజానికి నేర్పించవలసిన పాఠం ఏంటో తెలుసా? శ్రమ కలుగుతున్నప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు ఓపికతో ఓర్చుకునేవాడుగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. అరే ఎలాగో చెప్పనా? యోబు భక్తుడు ఉన్నాడు. యోబు భక్తునికి ఎన్ని శ్రమలు వచ్చినాయి మాట్లాడాలి. ఎన్ని శోధనలు అనుభవించాడు, ఎన్ని నిందలు అనుభవించాడు. ఒకవైపు 10 మంది పిల్లలు పోతే యావదాస్తి, ఆయన జీవితంలో యావదాస్తిని పోగొట్టుకుంటే, భార్య అసహించుకుని విడిచిపెట్టి వెళ్ళిపోతే, ఆదరించవలసిన వారు, సేద తీర్చవలసిన స్నేహితులు దూరాన నిలిచి నిందలు వేస్తుంటే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన ఎదురాళ్ళ ఎవరికి ఓర్చుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే భక్తుని యొక్క చరిత్ర ఈ గ్రంథంలో రాయబడింది. ఆయన ఓర్చుకున్నాడు, మాదిరిగా ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు భక్తిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, దేవుణ్ణి ప్రేమించడం విడిచిపెట్టలేదు. తన భార్య అంది, దేవుణ్ణి నిందించి సావరాదు. ఏం కోరుకుంది భార్య చెప్పాలి? క్షేమాన్ని కోరుకోవలసిన భార్య భర్త యొక్క మరణాన్ని కోరుకుంటుంది. ఈ రోజున నువ్వు గమనించాలి. విశ్వాసిగా నువ్వెలా ఉండాలో తెలుసా? యోబు భక్తుడు అన్నాడు, మూర్ఖురాల్లాగా మాట్లాడమాకు. ఎలా మాట్లాడొద్దు అన్నాడు? దేవుడు మేలు చేస్తే అనుభవించావు, సుఖం ఇస్తే అనుభవించావు, 10 మంది పిల్లల్ని ఇస్తే ఆహ్లాదకరంగా నవ్వుకున్నావు, ఆస్తిపాస్తులు ఇస్తే సుఖాన్ని అనుభవించావు. తీస్తే ఏం జరిగిందయ్యా అంటే, ఆయన మేలు పొందిన తర్వాత బంధుమిత్రాదులందరూ వచ్చి ఏమంటున్నారు తెలుసా?
ఎంతెంత శ్రమలు పడ్డావు నాయనా, ఎన్నిన్ని శ్రమలు ఓర్చుకున్నావు నాయనా. ఆ మాట చదవండి. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం. వచనం. అప్పుడు అతని వచనం చెప్పు. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెండ్రందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖమును పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతన్ని ఓదార్చిరి. ఇప్పుడు మనుషుల నైజం ఎట్లా ఉంటుందో చూడండి. ఎప్పుడు వచ్చారు దగ్గరికి? దేవుడు ప్రేమించి రెండంతలుగా యోబుని ఆశీర్వదిస్తే అన్నీ వచ్చిన తర్వాత దగ్గరికి వచ్చారు అన్నదమ్ములు, అక్క చెల్లెలు. ఆయనకు తెలిసిన వారందరూ వచ్చి ఎప్పుడు ఏమంటున్నారో తెలుసా? ఎంతలేసి దుఃఖములు పొందితివని, సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని, సమస్త బాధలను గురించి ఎంతలేసి దుఃఖమును పొందితివని అతని కొరకు దుఃఖిస్తున్నారంట. ఎప్పుడు తెలుసా? బాగా తిని అప్పుడు ఏడిపోతుంది వాళ్ళకి యోబుని చూసి. శ్రమలో ఉన్నవారు శ్రమలో ఉన్నప్పుడు ఎప్పుడు దుఃఖించలా, ఒంటరిగా ఉన్నప్పుడు రాలా దగ్గరికి, బాధపడుతున్నప్పుడు వారు రాలా. అన్నీ కలిగిన తర్వాత ఏం కలిగిన తర్వాత అన్నీ దేవుడు మరలా యోబుకి దయచేసిన తర్వాత వచ్చి, బాబు నువ్వెన్నెన్ని దుఃఖాలు పడ్డావు నాయనా అంటున్నారు. కానీ యోబు ఏమై ఉన్నాడు తెలుసా? అక్కడ ఒక మాదిరి అయ్యి ఉన్నాడు. దుఃఖములో శ్రమలో అతడు ఓర్చుకున్నవాడుగా ఉన్నాడు, ఓపిక కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు ఎలా ఉన్నాడు అంటే తన బంధుమిత్రాదుల మధ్యన, తన రక్త సంబంధికుల మధ్యన, తనకు తెలిసిన వారి మధ్యన అతడుకు మాదిరి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? నువ్వు ఉన్నావా? నీ జీవితంలో నష్టం జరిగినప్పుడు, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, నీ జీవితంలో ఏదో జరగకూడని నీ నష్టం జరిగినప్పుడు నువ్వు ఓర్చుకుంటూ మాదిరిగా ఉన్నావా? నిలకడగా ఉన్నావా? నువ్వు భక్తిలో మాదిరి ఉండాలి. పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శ్రమలలో ఎక్కడా? యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? శ్రమ అనుభవంలో మీరు ఓపికకు మాదిరి పెట్టుకోండి. దేనికి? మనకు ఓపిక ఉంటుందా? పిల్లలు 2 రోజులు విసిగిచ్చారనుకో, ఎడాపెడా కొట్టేస్తాం. ఏం చేస్తాం? ఓపిక ఉండదు. మన జీవితాల్లో ఉండవలసింది ఏంటంటే ఓపికకు మాదిరిగా ఉండాలి. రెండో మాట చెప్తా. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. తీతుకు రాసిన పత్రిక దేనికి మాదిరి? పరపక్షమందు ఉన్నవాడు మనలను గురించి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందును నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. ఎలా ఉండాలి చెప్పండి? మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు, పరపక్షమున ఉన్నవాడు ఎవరండి? పరపక్షంగా ఉన్నవాడు. మనల గురించి ఏ విషయంలో కూడా అతడు మన మీద నింద వేయటానికి అవకాశం ఇవ్వకూడదు. ఏమవ్వకూడదు? అవకాశం ఇవ్వకూడదు. మన జీవితాల్లో సత్క్రియల విషయంలో, ఏ క్రియలు చెప్పు అశోక్, చెప్పు. సత్క్రియలు అంటే మంచి క్రియలు చేస్తున్న మన జీవితాల్లో
మన పరపక్షమున ఉన్నవాడు, మనకు వ్యతిరేకంగా ఉన్నవాడు మన మీద చెడ్డ మాటలు పలక్కుండా వాడు సిగ్గుపడినట్లుగా, ఏం కలిగినట్లు? సిగ్గుపడినట్లుగా నువ్వు మాదిరిగా ఉండాలి. ఆమేన్. మరి నువ్వు మాదిరి ఉంటున్నావా? విశ్వాసవిగా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేస్తే వారి నీ మీద ఏ నింద వేయటానికి అవకాశం ఇవ్వకూడదు, ఏ యొక్క నింద వేయటానికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు మాదిరిగా ఉండాలి, మంచి పనులు చేయాలి. అరే, నేనే అపార్థం చేసుకున్నాను, నిజంగా ఆ అక్క ఎలాంటిదో తెలుసా? నేను శ్రమ పెట్టినా కానీ నాకు మేలు చేసింది, నేను నిందించినా కానీ ప్రతిదోషణ చేయలేదురా ఆ అక్క. ఆపత్కాలంలో ఉన్నాను అంటే నన్ను ఆదుకున్నదిగా ఉందరా. అరే, ఆకలి కొని ఉన్నానంటే అన్నం పెట్టిందిగా ఉందరా. ఆమె నేను అంటానికి నేను సరిపోను, సిగ్గుపడుతున్నాను అన్నట్లుగా నువ్వు మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మందిరానికి వచ్చే నీవు ఎలా ఉంటున్నావు తెలుసా? ఇతరులు నిందించటంలో మొదటి వ్యక్తివి నువ్వే. అరే, ఆ మందిరానికి వెళ్తున్నారు, ఏం మారిందిరా? స్వప్నాతనం మానలా, అసూయ మానలా, సాడీలు చెప్పటం మానలా. ఏమనలా? సాడీలు చెప్పటం మానలా. అరే, చెడ్డ క్రియలు చేయటం మానలా. ఆ మందిరానికి వెళ్తుందిరా, ఏం మారిందిరా? ఇలాంటి సాక్ష్యం కాదు. అరే, మందిరానికి వెళ్తుందిరా, ఆమె జీవితంలో, ఆమె మాటల్లో, ఆమె ప్రవర్తనలో ఒక గొప్ప మార్పు వచ్చింది. ఏమొచ్చింది? గొప్ప మార్పు వచ్చింది. ఎవరు నిన్ను నిందించటానికి అవకాశం ఇవ్వకూడదు. పరపక్షం ఉన్నవాడు సిగ్గుపడాలి నిన్ను చూసి. అలా సత్క్రియలు చేయటంలో మాదిరి ఉండాలి. మరి నువ్వు ఉంటున్నావా? రే, దీన్ని నా కోడలు అనిపించుకోవడానికి నాకు సిగ్గేస్తుందిరా అంటుంది మీ అత్తగారిని అడిగితే. ఇదా మా అత్తగారు అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందండి అని చెప్తారా? ఎంత దౌర్భాగ్య స్థితి అండి, ఎంత దౌర్భాగ్య స్థితి. దేవుని సన్నిధిలో ఉంటూ, వాక్యం వింటూ, దేవుని కుమారుడుగా, కుమార్తెగా పిలువబడుతూ మాదిరి లేని జీవితం. మనం ఎలా ఉండాలో తెలుసా? పరపక్షం వాడు సిగ్గుపడాలట. ఏం పడాలి? పరపక్షం ఉన్నవాడు సిగ్గుపడాలి. నీ తోడుకోవడం గయ్యాళిదే. నువ్వు చేస్తున్న మంచి పనులు, నువ్వు చేస్తున్న ఉపకారం, నువ్వు ప్రేమిస్తున్న విధానాన్ని చూసి ఆమె సిగ్గుపడాలి. ఏం పడాలి? సిగ్గుపడాలి. నువ్వు నేర్పించవలసింది ఏంటో తెలుసా? నువ్వే మాదిరిగా ఉండాలి, రోల్ మోడల్. మరి మన జీవితంలో మనకి దేనికి మాదిరి తెలుసా? వ్యభిచారులకి మాదిరి, తాగుబోతులకి మాదిరి, రాజకీయ నాయకులకు మాదిరి. ఎవరికి మాదిరి అంటే జులాయి వాళ్ళకి మాదిరి. ఎవరికి మాదిరి అంటే అబద్ధాలు చెప్పే వాళ్ళకి మాదిరి. మోసం చేయటంలో మనమే మాదిరి. అలాంటి మాదిరి కాదు ప్రభు కోరుకున్నది. అరే, 10 రూపాయలు వడ్డీ తీసుకుంటుందిరా, దేనికి మాదిరి నువ్వు? వడ్డీ వ్యాపారానికి మాదిరి. దేనికి? అన్యాయపు సొమ్ము. లేనోడికి ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలి? అయ్యా, నేను ఊరిని ఇవ్వలేనయ్యా, ఎంతో కొంత వడ్డీ. అది ఎలా ఉండాలో తెలుసా? ధర్మ వడ్డీ అయి ఉండాలి. ఏ వడ్డీ? మనుషులను దూసుకుంటాం కాదు, జలగల్లాగా. ఎస్టిడి వడ్డీ అంట. ఏ వడ్డీ?
అరే నువ్వు బాగుపడతావా? నీ పిల్లలు క్షేమాన్ని అనుభవిస్తారా? వాళ్ళు ఉస్సూరుమంట నీకు డబ్బులు ఇస్తే నువ్వెంత సంతోషంగా ఉంటావు. ప్రస్తుతానికి ఉండొచ్చేమో కానీ తర్వాత శాపాన్ని అనుభవిస్తావు. ఏమనుభవిస్తావు? శాపాన్ని అనుభవిస్తావు. అందుకే నేను చెప్తున్న మాట, నువ్వు ప్రతి విషయంలో మాదిరిగా ఉండాలి. ఆమేన్. ఓర్పులో మాదిరి, సత్కార్యాలు చేయటంలో మాదిరి ఉండాలి. మరొక మాట చెప్పనా? పౌలు అపోస్తుడు తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతితో చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఎట్లా ఉండాలట? ఎలా ఉండాలి? విశ్వాసులకు మాదిరి. నీ యవ్వనాన్ని బట్టి ఎవడు తృణీకరించకూడదు. నీ శరీరాన్ని బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. పౌలు అపోస్తుడు చెప్తున్నాడు తిమోతికి, తన ఆత్మీయ కుమారుడితో, నా కుమారుడా తిమోతి, నీ యవ్వనాన్ని బట్టి ఎవరు నిన్ను, దేవుని మందిరానికి వచ్చే నీవు ఎలా ఉండాలో తెలుసా? యవనస్తుడు అయిన నీవు యోసేపులాగా పవిత్రతను కాపాడుకోవాలి. దేవుని సన్నిధికి వస్తున్న నీ జీవితంలో దైవ భయం కలిగి ఉండాలి. క్రమమైన జీవితాన్ని కలిగి ఉండాలి. మందిరమే ఆటపాటలే. మందిరమే పోకిరి శాస్త్రలే. మందిరమే తాగుబోతుల విందులో పాలు పంపులు పొందుతాం. నువ్వేం మాదిరిరా? ఇప్పుడు మా నాన్న తాగేవాడని చెప్పా. ఏం చెప్పా? తాగితే నేనేం చేశా? నేను తాగా. మా నాన్న ఏమన్నాను తెలుసా? నువ్వు తాగుడు మాని, నువ్వెప్పుడు మానేస్తావో అప్పుడు నేను మానేస్తాను. దేవుని కృపను బట్టి నా మనోనేత్రాలు వెలిగించాడు దేవుడు. నా మనోనేత్రాలు వెలిగించాడు. లేకపోతే నేను ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక వ్యభిచారిగా రోడ్లంట పడి తిరుగుతూ ఉండవలసిన పరిస్థితి నాది. రోడ్లంట పడి తిరుగుతూ ఉండవలసిన పరిస్థితి, ఎవరితోనో గొడవలాడుకుంటూ తిరుగుతూ ఉండవలసిన పరిస్థితి నాది. కానీ దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు. వెలిగించాడండి. దేవుని సన్నిధిలో వాటిని విడిచిపెట్టాను. ఆమేన్. మా నాన్న విడిచిపెట్టమన్నాడని నేను విడిచిపెట్టలా. మా నాన్న మానేయమన్నాడని నేను మానేయలా. దేవుని ప్రేమను నేను కనుగొన్నాను. దేవుడు నా పట్ల చూపిన ప్రేమను నేను కనుగోగలిగాను. ఆయన నా కొరకు చేసిన త్యాగాన్ని నేను గుర్తించాను. ఆయన నా పైన చూపుతున్న వాత్సల్యతను నేను గ్రహించగలిగాను. అందుకే మారగలిగాను. నువ్వు మారపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రేమను గుర్తించాల, ఆయన వాత్సల్యతను గుర్తించాల, ఆయన త్యాగాన్ని గుర్తించాల. మారాము అంటూ 40 రోజులు మారతాం కాదు. ఎన్ని రోజులు? ఇప్పుడు ఈ 40 రోజులు ఇక వస్త్రాలు మార్చేసుకొని భాష మారిపోద్ది. ఇప్పుడు మాత్రం అమ్మా స్వామి ఏమంటా? మరి 40 రోజుల తర్వాత ఏంట్రా? అప్పుడేంటి నీ లాంగ్వేజ్ మారిపోయింది? ఏమన్నాడో తెలుసా? పౌలు అపోస్తుడు, నీ మాట మాదిరిగా ఉండాలి. యవ్వనాన్ని బట్టి ఎవడో తృణీకరించకూడదు. రెండోది చెప్పిన మాట ఏంటో తెలుసా? నీ మాట మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పండి. మన మాట మాదిరికరంగా ఉండాలి. మన మాట మాట్లాడుతున్నామంటే అతడు మాట్లాడాడంటే సత్యం మాట్లాడతాడు. అతడు మాట్లాడాడంటే దయ కలిగిన మాటలు మాట్లాడతాడు.
అతను మాట్లాడాడు అంటే యథార్థత మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? యథార్థత మాట్లాడతాడు. అతని మాట అంటే మాటరా. క్రైస్తవుడు ఎలా ఉండాలో తెలుసా? మాట అంటే మాటలాగానే ఉండాలి. నీ మాట అబద్ధాలతో కూడిందిగా ఉండకూడదు, మోసపూరితంగా ఉండకూడదు, నీ మాటలు వంకరితనంగా ఉండకూడదు, నీ మాటలు పోకిరి మాటలుగా ఉండకూడదు. ఒక మాదిరి ఏముండాలి? ఒక మాదిరి ఉండాలి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. ఆమేన్. విశ్వాసులు ఎలా ఉండాలి? మందిరాల్లో వరుసలు కలుపుకుని ఇష్టం వచ్చినట్లుగా ఉండకూడదు. మందిరానికి వచ్చిన తర్వాత అందరూ ఏమన్నా తెలుసా? అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు అనాలి. మనం అందరం ఎవరో తెలుసా? సహోదరులం, సహోదరీలం. క్రీస్తు రక్తంతో కడగబడిన మనం అందరం ఎవరమంటే సహోదరులము, సహోదరీలం. ఇక్కడ వేరేది వరుస కనపడకూడదు. ఇక మందిరానికి వచ్చిన తర్వాత వేరే వరుస కనపడదండి. కొన్ని సంఘాల్లో అసలు ఆ మందిరంలో ఉన్న వారిని ఎవరినే చేసుకోరు, వివాహం చేసుకోరండి. కొన్ని సంఘాల్లో ఆ మందిరంలో ఉన్న వారిని పెళ్లి చేసుకోరు. ఎందుకు తెలుసా? ఆమె చెల్లి. ఏమంటారు? ఆమె చెల్లిరా. తప్పు. కొన్ని సంఘాల్లో అలా చేసుకోరు. మరి మనము ఇక్కడికి వస్తే ఎరా బావా, ఏంటి ఇక్కడ బావ గుర్తొచ్చాడు నీకు? సంఘంలో బావ గుర్తొచ్చాడా? మరదలు గుర్తొచ్చిందా? నీ మాట ఎలా ఉండాలో తెలుసా? మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. నీ మాట ఎలా ఉండాలో తెలుసా? దయ కలిగినదిగా ఉండాలి. యోబు అంటాడు, యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. నీ మాటలు త్రొట్టిల్లు వారిని ఆదుకొనేవిగా ఉండాలి. కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితివి. ఏం చేయాలట? యోబు ఎలా ఉన్నాడో తెలుసా? త్రొట్టిల్లిన వారిని ఆదుకునేవాడుగా ఉన్నాడు. నీ మాటతో ఏం చేయాలో తెలుసా? త్రొట్టిల్లుతున్న వారిని ఆదుకునేవాడుగా ఉండాలి. కృంగిపోయిన వారిని బలపరిచేవాడుగా ఉండాలి. నీ మాటలు ఎలా ఉండాలి అంటే కృంగదీసేవిగా ఉండకూడదు, హృదయంలో గాయం చేసేవిగా ఉండకూడదు. కొంతమంది మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? బళ్ళేలు పెట్టి పుడిసినట్టు ఉంటుంది. హృదయాంతరంగాల్లో గాయం అవుతుంది. పైనైన గాయం తొందరగానే తగ్గిపోతుంది, శరీరానికైనా గాయం తొందరగానే తగ్గిపోద్ది, కానీ హృదయానికైనా గాయం తగ్గదు. కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసా? హృదయం బ్రద్దలైపోయేటట్టుగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? నువ్వు విశ్వాసి ఎలా ఉండాలో తెలుసా? మాటల్లో మాదిరి ఉండాలి. ఏముండాలి? నువ్వు కృంగిపోయిన వారిని, త్రొట్టిల్లిన వారిని ఆదుకునేటట్టుగా ఉండాలి. యోబు భక్తుని యొక్క మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? ఆదుకునేటట్టుగా ఉన్నాయంట. కృంగిన వారిని బలపరిచేటట్టుగా ఉన్నాయంట. కృంగదీలా. కృంగిపోయిన వాడిని ఇంకా కృంగదీస్తారు కొంతమంది. చచ్చోడికి సన్న మాత్రలు వేస్తారంటారు, చూసావా? కొంతమంది మాటలు వింటే ధైర్యం చెడిపోద్ది. ఏం చెడిపోద్ది? ధైర్యం చెడిపోద్ది వాళ్ళకి. ఇక వాళ్ళు ఎప్పుడు ఇక ధైర్యంగా ఉండలేరు. విశ్వాసి ఇప్పుడు కూడా మాదిరిగా ఉండాలి. చచ్చేవాడి దగ్గరికి వెళ్ళి కూడా నువ్వు చావు, నీకేం కాదు, ధైర్యంగా ఉండాలని చెప్పాలి. ఏం చెప్పాలి? చచ్చిపోతావు అబ్బాయి. ఎలాగా చచ్చిపోతావు అబ్బాయి అంటే ఆడ అసలే పిరిగ్గుండాడుది. ఏం చేస్తాడు తెలుసా? నేను చచ్చిపోతానా అయిపోతాడు. నువ్వు చెప్పిన మాటకి ఏమవుతాడు తెలుసా? మా పెదనానికి షుగర్ వచ్చింది, 3 నెలలు చచ్చిపోయాడు. పేపర్ బాగా చదివేవాడు. పేపర్లో చెప్పిన ఎన్ని పాటిచ్చాడు. ఆశ్రమ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేనే తీసుకెళ్ళా, జాయిన్ చేసా. రేపు వస్తాను పెదనాన్న, రేపు రాను పెదనాన్న, ఎల్లుండే వస్తాను. ఏమన్నా? రేపు నాకు పని ఉంది, ఎల్లుండే వస్తాను, నేను తీసుకెళ్తాను అన్న. శవాన్ని తీసుకుని వచ్చా. ఎందుకో తెలుసా? అరే నేను ఆశ్రమానికి వెళ్తే చచ్చిపోతాను రా అన్నాడు. ఆ భయం పెట్టుకున్నాడు హృదయంలో, చచ్చిపోయాడు. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? ధైర్యపరిచేవిగా ఉండాలి. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? బలపరచాలి.
మన మాటలు ఎలా ఉండాలంటే దయగలిగినవిగా ఉండాలి. కొంతమంది మాట్లాడతారండి కఠినాత్ములు, విశ్వాసులే వీళ్ళు. పేర్లు మాత్రం ఎంత మంచి పేర్లు పెట్టుకుంటారో. యోసేపు ఏం పేరు చెప్పండి? యోసేపు, ఆంద్రేయ, భక్తుల పేర్లు. సీమోను, ఇంకేం పేరు? పేతురు, ఇంకేం పేరండి? యోహాను. పేర్లు చూస్తే భక్తుల పేర్లు ఉన్నాయిరా బాబు. నీ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? తల్లో, పిల్లో, చెల్లో, ఏంలే, అంతా ఒకటే. బైబిల్ చెప్తున్న మాట, నీ మాటల్లో మాదిరి ఉండాలి. ఎట్లో? నీ మాటల్లో మాదిరి ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? భూమి మీద ఆయన సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయన మాటల గురించి ఏమని రాశారో తెలుసా? లూకా శుభవార్త 4వ అధ్యాయం. లూకా శుభవార్త 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఏం మాటలంట? దయగల మాట. ఇది చూడండి, అందరూ ఏ మాటలో? దయగలిగిన మాటలకు ఆశ్చర్యశక్తులయ్యారట. మరి నీ మాటలు ఎలా ఉంటున్నాయి? దయ ఉంటుందా? నువ్వు మాట్లాడేటప్పుడు, నీ భార్యతో మాట్లాడేటప్పుడు దయగలిగినే మాట్లాడుతున్నావా? నీ భర్తతో మాట్లాడేటప్పుడు దయగలిగి మాట్లాడుతున్నావా? నీ అత్తతో మాట్లాడేటప్పుడు, నీ కోడలతో మాట్లాడేటప్పుడు దయగలిగిన మాటలు ఉన్నాయా? వచ్చారా? దయగలిగిన మాటలు ఉన్నాయా? దయగలిగిన మాటలు. ఎవరైనా పొరపాటున తప్పు చేశారనుకో, వీళ్ళే పరిశుద్ధుల్లాగా. ఎలాగా? వీళ్ళే పరిశుద్ధుల్లాగా, శాస్త్రులు పరిచయలాగా స్వనీతి పరులు అయిపోయి ఏమంటారు తెలుసా? వాడు ఆ తప్పు చేశాడండి, ఈమె ఆ తప్పు చేసిందండి అంటది. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నాడు తెలుసా? పాపం చేత పట్టబడి రాళ్లతో కొట్టడానికి సంసిద్ధమైనటువంటి ఆ స్త్రీని చూసి మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అమ్మా, నిన్నెవరు శిక్షించలేదా? ఏమన్నాడు? నిన్నెవరు శిక్షించలేదా? ఎవరినన్నాడు? పాపం చేత పట్టబడింది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టి కొట్టి చంపాలి. అలాంటి అమ్మాయిని ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఏమంటున్నాడు? ఏమంటున్నాడు ప్రభు? అమ్మా అంటున్నాడు. నువ్వంటావా? మాదిరి ఉంటుందా నీ మాటలకి? అమ్మా అని ఆయన శ్లాఘించాడే. ఆయన మాటల్లో ఎంత దయ ఉందో చూడండి, ఎంత కరుణ చూపించాడో చూడండి. విశ్వాసిగా నువ్వు దయ చూపుతున్నావా? నీ కూతురు గురించి మాట్లాడితే చిన్ని తల్లి, పొట్టు తల్లి, బంగారం. కోడల గురించి మాట్లాడేటప్పుడు అదొక ఎద్దు మోకంది, పంది మోకంది, ఎంత తింటది. నువ్వు కూడా తినరాదేరా? నిన్నెవడు తినొద్దు అన్నాడు? అరిగించుకోలేవు తింటే, మళ్ళీ నీకు జబ్బు. తినేదాన్ని చూసి ఏడుతావు ఎందుకు? నీ కోడలు చేతేనేమో రంకు, నీ కూతురు చేతే తెలియక చేసిందండి. ఏం చేసింది? నీ మాట మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. దయగలిగిన మాటలు మాట్లాడాలి, ప్రేమ కలిగిన మాటలు మాట్లాడాలి. రెండో మాట ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక మాటల గురించి నేను చెప్పను కానీ, ప్రవర్తన విషయంలో. ఏ విషయంలో? ప్రవర్తన విషయంలో. ప్రవర్తన అంటే నడవడిక. నీ ప్రవర్తన ఎలా ఉండాలి చూడండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుదాం.
అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. ఆమేన్. ఇప్పుడు మీ భర్తలు ఎవరైతే రావట్లేదో, మీ భర్తలు ఎవరైతే మందిరానికి రావట్లేదో దానికి నువ్వే లెక్క చెప్పాలి, నేను కాదు. పౌలు అపోస్తుడు అంటాడు, వారు అవిధేయులే, వాక్యం తెలియని వారే వాళ్ళు, కానీ నీ ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఆమేన్ చెప్పండి. నీకు భయం ఉందా? భయం ఉంటే నీ ప్రవర్తన వేరేలా ఉంటుంది. కొంతమంది భర్త ఉంటే గడగడగడగడ మునిగిపోతారండి. భర్త లేకపోతే వాళ్ళ ఇష్టరాజ్యం. ఈ శివరను మొదలెడది ఊర్లో, ఆ శివర దాకా తిరిగిపోతుంది. ఆ భర్త వచ్చే టైం తెలుసుగా. 12ంటికి వస్తాడు అనుకో, 11:30కే వచ్చి కూర్చుంటుంది. ఫ్రెష్గా మొహం కడుక్కుని సబ్బు రాసేసుకుని చక్కగా మొహం కడుక్కుని, వచ్చారా మీకోసం ఎదురు వస్తున్నా. ఇప్పుడు దాకా ఎక్కడ తిరిగి వచ్చావు అమ్మా? ఎళ్ళేరమ్మలాగా ఊరు అంతా తిరిగి వచ్చావు. భయం ఉందా నీకు? బైబిల్ చెప్తుంది, భయముతో కూడిన పవిత్ర